హాయ్ అండి, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది అత్త వాళ్ళ ఇంట్లో ఒక రోజు వీడియో అండి, కనుమ రోజు వీడియో అని చెప్పచ్చు. ఇంక ఈ రోజు ఉదయాన్నే నుంచి వీడియో తీయలేదండి. పిల్లలకి స్నానాలు చేయించిన తర్వాత నుంచి వీడియో తీయడం స్టార్ట్ చేశాను. మా పెద్దదానికి ఈ టీషర్ట్ కొంచెం లూజ్గా ఉంది, వద్దంటే ఒప్పుకోలేదండి. ఫుల్ హ్యాండ్స్ ఉంది కదా, అది వేసుకోవాలని చెప్పేసి మారం చేసేసింది. సర్లే అని చెప్పేసి వేసేసానండి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అసలు పిల్లలు మాటే వినట్లేదండి, తినట్లేదు కూడా. వాళ్ళ డాడీ దేనికోసం బయటకు వెళ్తుంటే వాళ్ళ డాడీతో వెళ్ళాలని చెప్పేసి ఇంక ఏడుస్తూ ఉన్నారు. చూడండి, పెద్దవాళ్ళకు ఉన్నంత టీషర్ట్ వేసిండు. ఇప్పే బావకైనా ఇస్తాను, బావ వేసుకుంటానంటే కొత్తదే అండి, మొన్న తీసుకున్నాము, కొంచెం పెద్దగా వచ్చేసింది సైజ్. అది విప్పేసి వేరే వేస్తానంటే అస్సలు వినలేదండి. అది దానికి సంబంధించిన ఎవరికైనా ఇస్తామంటే అసలు ఒప్పుకోదు. ఇంకే ముగ్గురు కలిసేసి అలా తిరగడానికి వెళ్తూ ఉన్నారండి. మా వాళ్ళకి ఇంకా అక్కడ ఎలాగ అలవాటైపోయిందో ఇంక ఇక్కడ ఏమంటారు, వాళ్ళ డాడీ బండి తీస్తే చాలండి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు ముగ్గురు. ఇంకా వీళ్ళకి తోడు మా ఆడపడుచు పిల్లలు, వాళ్ళు అంతే. మామ ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇప్పుడు అందరినీ ఒక రౌండ్ వేసేసి తిప్పేసి వెళ్ళాలండి మా వారి ఎక్కడికైనా వెళ్తే. ఇంకా పిల్లలంటే అలాగే ఉంటారులేండి. తర్వాత ఇంకా నేను టిఫిన్ కింద అని చెప్పేసి చపాతీ చేద్దామని చెప్పేసి పిండి కలిపి పెట్టేశానండి. ఏమో పొలానికి వెళ్ళిపోయింది. కొంచెం బర్రెలకు గేదెలకు ఉంటాయి కదండి, మేత తీసుకురావడానికని వెళ్ళింది. మా సైడ్ ఇప్పుడు కలుపులు ఈ వర్షాల వల్ల ఎక్కువగా పడినాయి, గడ్డి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇంకా తీసుకురానికి బాగా వెళ్ళిపోతున్నారు. మాకు అందులో గేదెలు కూడా ఒక 4 దాకా ఉన్నాయండి. ఇంకా వాటి కోసం కోస్తూ ఉండాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు. వచ్చేసరికి నేను టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ చపాతీలు నేనే అలాగ చేస్తూ ఉన్నానండి. పిల్లలిద్దరూ ఇంకా అల్లరి చేస్తూనే ఉన్నారు. ఇంకా మా వారు కూడా బయటికి వెళ్ళారని చెప్పాను కదా, ఇంకా అదే అండి నాన్ వెజ్ తేవడానికి వెళ్ళారు. ఇంకా అందుకు చెప్పేసి ఇంక నేను ఇంకో పిల్లల్ని పట్టుకునే వాళ్ళాక అలాగే ఇంకా చేసుకుంటూ ఉన్నానండి. అక్కడైతే చేసుకోగలుగుతున్నానండి, ఇక్కడికి వచ్చాక అటు ఇటు తిరుగుతున్నారు, అవి లాగడం ఇవి లాగడం. నాకంటే అక్కడ అలవాటైపోయింది. ఇక్కడ ఏంటంటే ఇంకా అక్కడ కింద పెట్టేసుకుంటున్నారు, ఒకటే ఉంటుంది కాబట్టి ఇంకా అన్నీ కింద పడేస్తున్నారు. మళ్ళీ ఎత్తడం డబల్ పని అయిపోతుందండి. మేము మా సైడ్ అయితే ఓన్లీ కనుమ రోజు మాత్రమే నాన్ వెజ్ తింటామండి. కొంతలో అక్కడ భోగి రోజు, ఇలా సంక్రాంతి రోజు అన్ని సైడ్లో తింటారంట, మాకైతే తెలీదు. మేము దేవుడికి పెట్టేసుకుంటాం. ఈ రోజైతే అసలు తినము, ఇంకా మిగిలిన రోజులైతే అసలు తినము. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటారు నాన్ వెజ్, చికెను, మటను, ఇంట్లో ఏది కావాలంటే అది తెచ్చేసుకుంటాము. సైడ్ ఒక్కొక్క ఆచారము మనకు కూడా తెలిసిందే కదా. దానికి ఇక్కడ చపాతీలు కాలుస్తుంటే మా చిన్నది ఏడుస్తూ ఉందండి. నేను ఎత్తుకోవడంలో పిండి మొత్తం అయిపోయింది. మా చిన్నదానికి చపాతీలు చేస్తున్నా కదా, చూడండి మీ అందరికీ హాయ్ చెప్తుంది మా బుడ్డ రాక్షసి. ఈరోజు మా వదిన వాళ్ళు కూడా ఇంటికి వస్తారు. ఇంకా మా పిల్లలకి హ్యాపీ అండి, ఎందుకంటే ఇంకా వాళ్ళ బావ వాళ్ళ అక్క అంటారులేండి, మా హనీ వచ్చేస్తుంది. ఇంక పిల్లలు ఇంకా పిచ్చి ఆడేస్తారండి ఇంకా అందరు కలిసేసి. ఇంకా మా పిల్లలు ఎంజాయ్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అందరూ వచ్చేసి తినేసిన తర్వాత ఇంకా కొంచెంగా సామాన్లు పడితే ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి. అలాగే గ్యాస్ కౌంటర్ కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను. గ్యాస్ క్లీన్ అయిపోయిన తర్వాత ఈ సామాన్లు కూడా క్లీన్ చేస్తున్నాను. మళ్ళీ ఇలాగ పెట్టేస్తే చాలా అయిపోతున్నాయండి. అందులో మాకు గ్యాస్ కౌంటర్ దగ్గర ఎక్కువగా ప్లేస్ లేదు, కొంచెమే ఉండింది. స్టాండ్ పెట్టుకుంటే ప్లేస్ కూడా లేదు. ఎప్పుడైనా ఇంకెప్పుడు అలాగ తోమేసుకుంటూ ఉండాలి. ఇక్కడ కొంచెం జానకిన ప్లేస్ ఉండింటే చాలా బాగుండేదండి. అలాగే పెట్టుకొని తోముకుంటే అక్కడ నీళ్ళన్నీ ఇలాగ వడిలిపోయిన తర్వాత పెట్టేసుకుంటే బాగుండేది. ఇంకా నేనైతే ఇలాగ సైడ్లో అలాగ పెట్టేస్తాను. ఇంకా అత్త అయితే ఎలాగ చేసుకునేదో నాకు కూడా తెలీదు. ఇంకా నేనైతే ఇలాగే వాడుకుంటున్నాను. అందుకు ఎప్పుడు సామాన్లు పడితే అప్పుడు తోమేసుకుంటూ ఉంటాము. ఇంకా అలవాటే కదా, ఎప్పుడంటే అప్పుడు ఏమంటారు తోమడం అలవాటు ఉండదు. తినేసిన వెంటనే తోమేస్తుంటాను, పక్కన పెట్టేస్తుంటాను. మళ్ళీ అక్కడైనా అంతే, ఒరిస్సాలో ఉన్నప్పుడు ఇక్కడైనా అంతే అండి. ఇంతకుముందు మాకు ఇలాగ కిచెన్లో అయినప్పుడు ఏంటంటే ఒక టబ్లో వేసి పెడితే అత్త వచ్చి తోమేది. ఇంకా ఆవిడ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు తోముకుంటూ ఉండేది. నాకు ఇంకా స్టాండ్ లేనప్పుడు బయట అలాగ తోమాలంటే నచ్చదండి. ఇంక ఇక్కడ ఇంట్లోనే కాబట్టి నీట్గా తోమ పెట్టేసుకుంటాను. ఆ అత్త వాళ్ళు మాత్రం అన్నీ ఒకేసారి తోముకుంటారండి, ఉదయం కానీ సాయంత్రం కానీ. ఎప్పుడో ఏ టైంలో ఒక టైంలో ఖాళీ దొరికినప్పుడు, వాళ్ళిద్దరే కాబట్టి కొంచెంగా పడతాయి, అందరం ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా పడతాయి కదా. ఇంకా మా వారు ఈ నాన్ వెజ్ ఏమో ఈ ఊర్లోనే చెప్పారండి, ఎవరో కోస్తున్నారని చెప్పేసి. ఇది ఏమంటారు, మటన్ అండి, మటన్ ఊర్లో చెప్పారు. మామేమో ఇంకా మటను చికెన్ ఏమో మా వారు బయటకు వెళ్ళి తీసుకొచ్చారు. పిల్లలు మటను చికెన్ ఇలాంటివి తినరు కదా మా పిల్లలు, అందుకని చెప్పేసి లివర్ తీసుకొని వచ్చేసారు.
వైపు పిల్లల కోసం లివర్ నేను వేసేసాను. ఇంకా అత్తేమో ఇక్కడ మటన్ కోసం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసేసి విజిల్ కింద పెట్టేసిందండి. ఇక్కడ 4 విజిల్స్ ఎన్నో వేసేసారు. మరి 4 విజిల్స్ అయిపోయిన తర్వాత ఆపేసేయని చెప్పేసి, ఎందుకంటే ఆ అత్తకి మటన్ స్మెల్ పడదండి. ఎందుకంటే ఆవిడకు ఎందుకు ఇంతకుముందు ఒకసారి తింటే ఇలా జిలలాగా వచ్చేసి దద్దులు వచ్చేసిందంట. అది స్మెల్ చూసినా కూడా ఆవిడకు దద్దులు వస్తుందంట. అందుకని చెప్పేసి నువ్వే వండేసేమో. నాకేమో మటన్ అంతగా అలవాటు ఉండదు. అంటే మేము ఎప్పుడు అక్కడ చికెనే తెచ్చుకుంటాం కదా, మటన్ వండడం అనేది అసలు తెలీదు. అది కూడా పెళ్ళైన తర్వాత 1-2 సార్లు వండాము. ఎప్పుడైనా తినాలనిపిస్తే తప్ప మామూలుగా అయితే అస్సలు తెచ్చుకోమండి. ఇంకా సరే ఏదో ఒకలాగా వండేస్తానని చెప్పేసి ఇంకా పెట్టేశాము. ఇక్కడ ఇంకా టమోటాలు, పచ్చిమిరకాయలు అత్త కోసి ఇచ్చారు, కానీ అవి సరిపోవు అని చెప్పేసి మళ్ళీ కొంచెంగా కోస్తూ ఉన్నాను. ఇంకా ఉప్పు, కారం వేసాను కదా, తర్వాత గెలగా అంటే అత్త చెప్తుంది దాంట్లో కొంచెము ఆనియన్, ఉల్లిపాయలు అన్నీ వేసేసి ఉప్పు, కొంచెం కారం వేసేసి మగ్గి పెట్టేసేయి, ఏముంది అంతే కదా, దాంట్లో అవి పోసేయి, నీళ్ళు ఇంకిపోయేదాకా ఉంచేసేసి సరిపోతుందని చెప్పింది. సరే అని చెప్పేసి ఇంకా అలాగే చేస్తున్నానండి. మధ్యలో మా పిల్లలు వచ్చేసి ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటారు. ఇంకా పిల్లలు అన్నప్పుడు అంతే ఉంటుంది ఇంట్లో పరిస్థితి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టేసి పెట్టుకున్నాను. ఇంకా అత్త కొబ్బరి పొడి ఏమో మిక్సీ పట్టేసుకుంటుంది. ఇంకెప్పుడు ఇంట్లో స్టాక్గానే ఉంటుందండి. తర్వాత ధనియాల పౌడర్ కూడా ఉంటుంది. నేను కూడా అక్కడ ధనియాల పౌడర్ అలాగే పట్టి పెట్టుకునేదాన్ని. అయితే ఎప్పుడైనా కూర ఏది చేసేసుకున్నా హడావిడి లేకుండా ఉంటుంది కదా, కరెంట్ ఉన్నా లేకపోయినా అలాగే రోట్లో అయినా దంచేసుకొని వేసేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగైతే ఇక్కడ ఆయిల్ వేసేసానండి కర్రీ కోసము. ఇంకా విజిల్ తీసేసి ఇక కర్రీ కోసం ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. ఏంటంటే ఎప్పుడు 1/2 కిలో, 1/4 కిలో వండడం అలవాటు అయ్యి ఎంత పడుతుందో నూనె అనేది అంతగా అర్థం కాకుండా వచ్చేసింది. అందుకు ఒకసారి చూపించాను సరిపోతుందా అని చెప్పేసి కొంచెం వేయమంటే వేసానండి. ఆనియన్, టమోటాలు అన్నీ వేసేసి కొంచెంసేపు మగ్గ పెట్టేశానండి. అందులోనే కొంచెం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి మగ్గ పెట్టేశాక ఇక్కడ ఉడకబెట్టేసుకున్నాను కదా కుక్కర్లో, ఇంకా అవి వేసేసాను. మెత్తగా ఉడికిపోయిందండి, కానీ ఇంకా మంచిగా లేదు మటన్ అనేది. ప్రతిసారి ఊర్లో తీసుకుంటే చాలా బాగుండేది. ఈసారి అయితే కొంచెం ఎముకలుగానే ఉంది, అంతగా మంచిగా ఏం అనిపించలేదు. అసలు టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది మనం అక్కడ తీసుకునే దానికంటే. ఇక్కడ అలసందలు నానబెట్టేస్తారు అత్త, ఇంకా అవి మిక్సీ పట్టేసుకుంటూ ఉన్నాను. అది ఉడికిపోయేసరికి నీళ్ళన్నీ ఇంకిపోయేసరికి ఈ పని కూడా అయిపోతుందని చెప్పేసి నేను ఈ పని చేసుకుంటూ ఉన్నాను. వాటికి ఈ మిక్సీ పెట్టుకొని రాక అసలు ఈ మధ్య దోశకి వేసుకోవడం అన్నీ మర్చిపోయిందంటండి. నాకు అస్సలు చేత కావట్లేదు, నువ్వే తీసుకెళ్ళిపో అని చెప్తుంది. మరి ఇంక ఈ మిక్సీ ఏం చేయాలో ఏమో, కానీ ఏమో బాగానే ఈజీగా ఉంటుందండి, మంచిగా ఉంటుందండి. బాగా కాస్ట్లీ పెట్టే తీసుకొచ్చారు మా వారు. అన్నీ చపాతీ పిండి అన్నీ చేసుకుంటారు దీంట్లోనే వచ్చేసి హడావిడిగా అని చెప్పేసి. ఇంకా ఏం చేయాలో బటర్ఫ్లై తీసుకొచ్చాము. ఇంకా ఆవిడకేమో చేత కావట్లేదు. ఇక్కడ మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఇంకా మిర్చి వేయలేదులేండి, దాని ప్లేస్లో కొంచెం కారం వేసేసాను. మిర్చి వేసేస్తే పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు తినరని చెప్పేసి ఇంకా కారం కొంచెం వేసాను. అది కూడా ఇంకా ఉల్లిపాయలు వేసేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసాను. ఇంకా వాటిని బాగా మిక్స్ చేసుకొని కలిపి పెట్టుకున్నానండి. కొద్దిసేపు అలాగుంటే ఇలాగా కలిపి పెట్టుకుంటే ఎర్రగా వస్తాయంటండి గారెలు, వడలైనా. ఇంకా అప్పటికప్పుడు వేసామంటే కొంచెం క్రిస్పీగా అలాగ ఉంటాయి. పళ్ళు లేని వాళ్ళు అలాగ నమలటానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా కలిపేసి ఒక అర్ధగంట పాటు వదిలేసాను. నేనంటారా ఎప్పుడు ఇక్కడికి వచ్చానంటే కిచెన్లో పని మాత్రమే చేస్తానండి, మిగిలిన పని అయితే ఏది అంతగా అనుకోను. కిచెన్లో పని అయితే ఇంకా నేను చేసుకుంటాను. వంట వండడం ఇలాంటివి అయితే, ఇలాగ పై పనులు అలాంటివి అయితే నాకు కొంచెం అత్త చేస్తూ ఉంటుంది. ఇంక ఇది వంట చేసేయమ్మా అని చెప్తుంది, అందుకని నేను వంట అయితే చేస్తానండి. ఇంకా ఇటు సైడ్ ఏం చేస్తున్నానంటే బగారా రైస్ పలావ్ కోసం ఒక సైడ్ పెడుతున్నాను. అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసేసి ఇంకా ఆలోపు వదిన వాళ్ళు కూడా వచ్చేసారు. తనని కొంచెం ఉప్పు చూసేసి మసాలా వేసే వదిన అంటే చున్నీకి వచ్చేసింది. ఉప్పు చూసేసి అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ధనియాల పౌడర్, కొబ్బరి పొడి అన్నీ వేసేసిందండి. కర్రీ అయితే మటన్ కర్రీ అయితే చాలా బాగుండింది, టేస్ట్ బాగున్నది. కొంచెం మెత్తటి ముక్కలు ఇంకా వచ్చింటే బాగుండేది అంత రేట్ పెట్టి తీసుకున్నప్పుడు. మళ్ళీ చికెన్ కూడా తీసుకొచ్చారండి. చికెన్ నైట్ వండుకున్నాము. ఇంకా అన్నీ ఒకసారి అయితే తినలేములే, మా వదిన వాళ్ళు నేను అక్కడే నాటుకోడి తినేసి వచ్చాము, అసలు ఆకలి అవ్వట్లేదని చెప్పింది. ఇక్కడ ఇంకా వడలు నాకంటే వదిన బాగా వేస్తుంది, అందుకని చెప్పేసి వదినకు చెప్పేశాను. తను వేస్తూ ఉంది, నేను వీడియో తీసుకుంటూ ఉన్నానండి.
కూడా అక్కడ నాటుకోడి చేసేసుకొని వడలు చేసేసుకొని చపాతీనో పూరీనో ఏదో తినేసి వచ్చాము. అసలు ఆకలి వేయట్లేదు అని చెప్పారు. సర్లే మన ఇంట్లో మనం చేసుకుందాం, మనం కూడా పిల్లలు అందరు తింటారు కదా, ఇప్పుడు కాకపోయినా కాసేపు నాకు సాయంత్రం వరకు తింటూనే ఉంటారని చెప్పేసి మేము కూడా వేసుకుంటున్నామండి. ఎప్పుడో అందరూ వచ్చినప్పుడే కదా, మామూలుగా అత్త వాళ్ళు అస్సలు వేసుకోరు. వాళ్ళు ఎప్పుడో రేర్గా తెచ్చుకుంటారు చికెన్ అయినా. ఎప్పుడైనా అందరం వస్తే తప్ప వాళ్ళు తెచ్చుకోవడము రోజు ఎప్పుడైనా సండేస్ ఇలాగే తెచ్చుకోరు. ఇంకేదైనా ఫెస్టివల్స్ ఇలాగ వస్తేనే తెచ్చుకుంటారు. వాళ్ళు అంతగా పట్టించుకోరు ఎందుకో నాన్ వెజ్. మా మామకు కొంచెం తినాలని ఉంటుంది, కానీ అత్త ఎందుకులే మన ఇద్దరికి ఏం తింటాంలే అన్నట్టుగా ఇంకా తీసుకొచ్చుకోరు. ఇక్కడ గారెలు బాగా వేసేసిన తర్వాత ఎర్రగా అయిపోయిన తర్వాత ఇంకా తీసి పెట్టేసుకోవడమేండి. భలే వచ్చాయండి. అసలు మామూలుగా వట్టి తిన్నాం కంటే ఇలాగా కర్రీలో తింటుంటే, నాటుకోడిలో కానీ చికెన్ కర్రీలో కానీ మటన్ కర్రీలో కానీ ఇలాంటి వడలు కానీ గారెలు కానీ వేసుకొని తింటే పులుసులోకి ఎంత బాగుంటుందో అండి. టేస్ట్ పరంగా అయితే నాకైతే మళ్ళీ తినాలనిపించింది. నేను 4-5 దాకా తినేసాను. వదిన వేసేసిన తర్వాత ఇంకా నేను ఆగలేక ఉప్పు కారం చూడమని చెప్పేసింది. మా వారికి ఇస్తే మా వారికి తెలియట్లేదని చెప్పేసి నేను తిన్నాను. కొంచెం ఉప్పు తక్కువని చెప్పేసి వేసేయమని చెప్పాను. చాలా బాగున్నాయి. అసలు కలిపేసి వేసుకుంటాం కాబట్టి టేస్ట్ పరంగా బాగుంటున్నాయండి వడలు మాత్రం. ఏంటంటే ఇంత ముందులాగా చట్నీలు వాటిలలోకి చేసుకోవట్లేదు కదా, ఇప్పుడు అన్నిట్లలోకి చికెన్ కర్రీ మటన్ కర్రీ ఏవేవో చేసేస్తున్నాము వాటిలలోకి, కాబట్టి టేస్ట్ పరంగా బాగుంటుంది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూర్చొని ఒకసారి స్ప్రైట్ కూడా పక్కన పెట్టేసుకొని తింటూ ఉన్నామండి. వడ్డిస్తుంది. ఇంకా అందరికీ తలా కొంచెం గారె పెట్టేసి మళ్ళీ రైస్ ఉంది కదా, మళ్ళీ రైస్ తినరు అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం గారెలు కొంచెం రైస్ తింటారని చెప్పేసి ఒకవైపు గారెలు ఒకవైపు మటన్ కర్రీ, రైస్ ఇది అయిపోయిన తర్వాత తినేద్దామని చెప్పేసి పెడుతూ ఉందండి. ఫెస్టివల్ రోజు రాలేదండి, ఎందుకంటే వాళ్ళ ఊర్లో వాళ్ళ మామకి బట్టలు పెట్టుకుంటారని చెప్పేసి తను అక్కడే ఉండిపోయింది. ఇంకా కనుమ రోజు ఇంకా అత్త రమ్మంటూ ఉంది. అత్త వెళ్ళేసింది తీసుకురావడానికి, ఇంకా వాళ్ళ ఊర్లో బట్టలు పెట్టుకోవాలని చెప్పేసి రాలేదు. ఇంకా తర్వాత నెక్స్ట్ డే వచ్చేసింది. నేను పిల్లలన్నా తీసుకురావచ్చు కదా అత్త అంటే, వాళ్ళు కూడా ఇంకా రాలేదు, వాళ్ళ అమ్మతో పాటే వస్తా అన్నారని చెప్పేసి అనింది. ఒక్కరోజైనా వచ్చిపోతే ఎలాగైనా తల్లిదండ్రులకి అదొక సాటిస్ఫాక్షన్ లేండి. కూతుర్లు వస్తే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు రాకుండా ఉండబుద్ధి కాదు. ఇంకా అందరం తినేసాక ఈవినింగు మా బ్యాచ్ అంతా కలిసేసి ఇంక ఇలాగ పొలానికి వెళ్ళిపోతున్నామండి. దగ్గరే కదా, నడిచేసి వెళ్తున్నాము. అదేమో ముందే వెళ్ళిపోయింది గడ్డి కోయడానికి అని చెప్పేసి మేమందరం వెనకాలగా వెళ్ళిపోతున్నాము. మా పిల్లలకి ఎంత ఎగ్జైట్మెంట్ ఉండి ఇలాంటివి తిరగాలంటే, పొలాలు చెట్లు గొట్లు అంటే అక్కడ ఏం ఉండవు కదా, ఇక్కడికి వస్తేనే కదా ఇలాంటివి ఉండేది. అందుకని చెప్పేసి పిల్లలు ఇంకా వెళ్తూ ఉంటారు. ఒక వాటర్ బాటిల్ పట్టేసుకొని పిల్లల కోసం అందరం బయలుదేరిపోయాము. ఈ పక్కన కనిపించేదే మా పొలం అండి, శనగ కనిపిస్తుంది కదా, ఇంకా స్టార్టింగే వస్తుందని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. ఇంకా ఏంటంటే ఇటు సైడ్ సొప్ప ఉంది కదా, అది కోసుకోవచ్చు కదా అంటే అది ఎండాకాలానికి పనికి వస్తుంది. ఇది మనం గడ్డి ఉంది కదా, గడ్డి కాలం కాబట్టి గడ్డి పీకేసుకుంటే సరిపోతుందని చెప్పింది. అది చాలా పొలం వేస్ట్ అయిపోయిందండి, ఎందుకంటే వర్షాలు పడినాయి కదా, దాదాపుగా ఆ వర్షాల వల్ల ఇంకా సగం పొలం అంతా కొట్టుకొని పోయినట్టు నీళ్ళు నిలబడిపోయి చచ్చిపోయిందండి. తర్వాత ఇక్కడ మా వారు మేము వచ్చింది దీనికోసం అండి. రేగ్గాయల చెట్టు ఉంది మా పొలంలో ఒకటి, దానికి రేగ్గాయలు ఉంటాయేమోనని చూడడానికి వచ్చాము. వాళ్ళు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో మా వారిని తినమంటే అస్సలు తినలేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చెట్టుకుండే పచ్చి దోరై అన్నీ కోసుకొని తింటున్నారు. దోరై తిన్నామంటే ఎక్కువగా పళ్ళు ఏమంటారు, సాయంత్రానికి అన్నం తిన్న కూడా చేత కాదని చెప్పాను. ఎక్కడో ఒకటి ఉన్నవి, అన్నీ దోరగా పచ్చిగా ఉన్నవి, వాటిని ఇంకా చూసేసాము అంతలు. అక్కడ మళ్ళీ ఇక్కడ కాకుండా ఇంకో చెట్టు కూడా ఉందని చెప్పేసి మా వారు వాళ్ళ చెల్లెలు వెళ్ళారు, అక్కడ కూడా లేవంట. కోసుకున్న వరకు తినేసి ఆ దొరయి పండు అన్నీ తినేసి కూర్చున్నామండి. ఇక్కడ మా పిల్లలు మామూలుగా కూర్చోలేక ఇలాగ చున్నీ ఉంటుంది కదా, ఆ చున్నీని శతవిధాలుగా ప్రయత్నం చేసేసి పరుస్తూ ఉన్నారండి. 4 పిల్లలు ఒక చోటగా కలిశారు. ఇంకెంత హ్యాపీగా ఉంటుందో మా వారికి మా పిల్లలకి అందరికీ. ఇక్కడ ఇంకా లేస్ తెచ్చుకున్నారు, వాటర్ తెచ్చుకున్నారు. ఇంకా తెచ్చుకున్న దగ్గర నుంచి అవి తింటూనే ఉన్నారండి. మా వాళ్ళకి ఇటు అటు అనేది కదలకుండా. ఇంకా నేనేమో ఇక్కడ కూర్చొని ఉన్నాను, వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటున్నారు. నేను నా పిల్లల్ని పట్టుకోవడం మా బాధ్యత అండి. ఆ పిల్లలు అటు ఇటు వెళ్ళకుండా మా వాళ్ళు, ఎందుకంటే కంపలు తొక్కేస్తారు. చుట్టూ రేవి చెట్టు చుట్టూ ఉన్నాయండి కంపలన్నీ, అవన్నీ తొక్కేస్తానంటే ఇంకేం లేదు, అవి విరిగిపోతాయి అని చెప్పేసి నేను పిల్లల్ని పట్టుకొని ఉన్నాను. ఇక్కడ నేను కూడా వాళ్ళతో పాటు సిట్టింగ్ వేసేసాను. చూడండి మా వాళ్ళకి చల్లగా ఉన్నా కూడా గొడుగు కావాలంట. ఇంక వీడియో ఎండ్ చేశానండి. మధ్యాహ్నం ఏం తీయలేదు.